సానుకూల సంకేతాలు రావడంతో మొదట్లో లైఫ్ టైం గరిష్టానికి చేరటం, తర్వాత అక్కడి నుంచి మానసిక నిరోధం ఎదురవడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగటం. అంటే 3 కాన్సిక్యూటివ్ డెవలప్మెంట్స్ 1 by 1 అలా చోటు చేసుకున్నాయి. ఈరోజు ఎలా ఉండబోతోంది? మైనస్ లో ఉన్నది మార్కెట్. కానీ నిన్నటి రోజు ఏదైతే నిఫ్టీ కొంచెం డిఫరెంట్ గా మార్కెట్ జరిగింది అన్న విషయం కూడా మనం నిన్న చూసాము. నిఫ్టీ కొంచెం నిఫ్టీ అయితే మైనస్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ లో ఉన్నది. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నింటి కూడా పాజిటివ్ గా ఉంటాం. మన గవర్నమెంట్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించిన దాంట్లో ఒక పాజిటివ్ మెసేజ్ వదలడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా నిన్న బుల్లిష్ ట్రెండ్ లో ఉంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం కొంచెం బేరిష్ లో ఉండే అవకాశం ఉంది. అంటే భారీగా కాకపోయినప్పుడు కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం కొంచెం ఏదైతే మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే ఓవర్ బాట్ పొజిషన్ ఉండటం వల్ల కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్ లో డిఫరెంట్ గా ఇంటర్నే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంటర్నే ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం కాషియస్ ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఈ రోజు మార్కెట్ లో ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికీ రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రైట్. అయితే ఒకసారి ఈ సెక్టర్ వైజ్ చూద్దాం సార్. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడిప్పుడే ఇంకొంచెం స్టెబిలైజ్ అవుతున్న పరిస్థితి కాబట్టి సెక్టర్ వైజ్ కాన్సన్ట్రేషన్ కూడా, ఫోకస్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ముందరగా ఐటీ సెక్టర్ మీద కనుక ఫోకస్ చేస్తే, ఐటీ సెక్టర్ దానికి సంబంధించి చూసుకుంటే జస్ట్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మాత్రం మైనస్ లో ఉన్నాయి. ఎల్టీఐఎం, కోఫోర్జ్, ఎంఫసిస్, ఎల్టీఐఎస్, టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ కి అంటే బేరిష్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి మార్కెట్ లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఐటీ ఒకటి. నెక్స్ట్ ఫార్మా సెక్టర్ అండి. ఫార్మా సెక్టర్ కూడా అబ్సల్యూట్లీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. ఏదైతే ఫార్మా సెక్టర్, ఏదైతే అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం ఎఫెక్ట్ ఓవర్ బాట్ పొజిషన్ ఉన్నాయి. కాబట్టి కొంచెం స్లైట్లీ బుల్లిష్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, లారస్ ల్యాబ్స్, జైడస్ లైఫ్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, ఎబార్ట్ ఇండస్ట్రీస్ లాంటి అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. స్లైట్లీ బుల్లిష్ లో ఉన్నటువంటి జేబీ ఫార్మా కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, నాట్కో ఫార్మా కానీ, గ్లెన్మార్క్ కానీ, బయోకాన్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అలాగే చూస్తే మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. మెటల్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం మెటల్ దాంట్లో స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి అన్ని స్టాక్స్ కూడాను. వెరీ లెస్, జస్ట్ ఫర్ 0.3%, 0.5 అలా ఒక 0.5% కన్నా లోపలనే మెటల్స్ అన్ని కూడా స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి. అవన్నీ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ ఏదైనా డౌన్ వస్తే మాత్రం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి. బ్యాంకింగ్ ఫైనాన్స్ మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉంది. కొంచెం సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం మార్కెట్ లో కొంచెం ఏదైతే మార్కెట్ లో నిన్నట్టు పాజిటివ్ న్యూస్ ఏదైతే కంటిన్యూ చేస్తుందో దాంట్లో బంధన్ బ్యాంక్ అనేది ఈ రోజు కొంచెం పాజిటివ్ గా 2% పాజిటివ్ గా ఉంది. యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు నిన్న ఏదైతే కొంచెం మార్కెట్ ని లీడ్ చేసినాయో ఈ రోజు కూడా 1% ప్లస్ లో ఉన్నాయి. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా కరెక్షన్ గురైతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం కొంచెం వీక్ గా ఉంది. కానీ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం కొంచెం అబ్సల్యూట్లీ స్ట్రాంగ్ గానే ఉన్నది. దాంట్లో ఏదైతే మనం చెప్పుకున్నామో బంధన్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంకు, అదేవిధంగా ఫెడరల్ బ్యాంకు, అదేవిధంగా సిటీ యూనియన్ బ్యాంకు, కబ్ లాంటిది కొంచెం పాజిటివ్ గా ఉండి మార్కెట్ లో కొంచెం లీడ్ చేస్తున్నాయి. కొంచెం బ్యాంకింగ్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గా చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ లో మార్కెట్ టర్న్ అయితే మాత్రం అప్పుడు మనం దానికి కాన్షియస్ గా ఉండే అవకాశం ఉంది. అంటే సెకండ్ సెషన్ అయితే గానీ మనం సెషన్ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇండెక్షన్ పాయింట్ లో ఉంది కాబట్టి, ప్లస్ ఇండెక్షన్ పాయింట్ ఇండికేట్స్ టు ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం బేరిష్ రావడానికి అవకాశం ఎక్కువ చూపిస్తుంది. అది ఎంతవరకు ఏంటన్నది అంతా కూడా కొంచెం మనం ఇప్పుడు మొదలెట్టినప్పటికీ 6 పాయింట్స్ మైనస్ ఉండాలి, ఇప్పుడు 30 పాయింట్స్ మైనస్ లోకి వచ్చింది. అంటే ఓవరాల్ గా కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లాంటిది కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. రిమైనింగ్ సెక్టర్స్ మాత్రం ఎనీ టైం కొంచెం క్రాష్ అవడానికి, కొంచెం బేరిష్ వైపు టర్న్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అలాగే ఆటోమొబైల్ అండ్ ఏఐ సార్. ఆటోమొబైల్ చూసుకున్నట్టయితే ఏదైతే వీటితో పాటుగా డౌన్ ట్రెండ్ ఉన్నట్టుగా ఆటోమొబైల్ కూడా మెజారిటీ ఆఫ్ ద ఆటోమొబైల్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా స్లైట్లీ ఏదైతే మదర్స్ అండ్ సుమి కొంచెం మార్కెట్ ని లీడ్ చేస్తుంది. అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అంటే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కొంచెం మార్కెట్ లో కొంచెం లీడ్ చేస్తున్నాయి. రిమైనింగ్ అయితే మాత్రం వెరీ స్లైట్లీ బులిష్ లో ఉన్నాయి.
అవన్నీ కూడా మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఎంఎండ్ఎం లాంటి ఇలాంటి అదేవిధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటివి కూడా మైనస్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం మైనస్ వైపు కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక చూస్తే ఆయిల్ అండ్ ఎనర్జీ సార్. ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా బేరిష్ లో ఉందని చెప్పుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది ఏదైతే రిలయన్స్ దగ్గర నుంచి కోల్ ఇండియా అండ్ ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మైనస్ లో ఉన్నాయి. కొంచెం టాటా పవర్, అదానీ సోల్ కొంచెం ప్లస్ లో ఉండవాలి, అది కూడా ఒక 0.5% మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. ఐఓసీ కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎనర్జీ సెక్టర్ కూడా మనం ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ అనేది ఎక్కేసుకోవచ్చు. ఓకే, అంటే ఏదైనా కొంచెం సెకండ్ సెషన్ అయితే కొద్దిగా క్లారిటీ అంటే ఓవర్ బాట్ పొజిషన్ ఉంది కాబట్టి మార్కెట్ స్లైట్లీ బుల్లిష్ లోనే ఎప్పటికప్పుడు ట్రేడ్ అవుతూ పాజిటివ్ గా క్లోజ్ అవుతుంది. కానీ మనకి ఈ వీక్ అయితే ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్ లో. ఇవాళ రేపు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కి టర్న్ అయ్యే ఆ కర్వ్ కొంచెం బెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు కొంచెం కాషియస్ గా ఉంటే నెక్స్ట్ వీక్ అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీక్ లో మనకి ఇండికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కపుల్ ఆఫ్ డేస్ లో. రైట్. అలాగే సార్, ఇప్పుడు ఈరోజు రికమెండేషన్స్కి వెళ్ళే ముందర ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరు మెన్షన్ చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఒకటి అండ్ మ్యాజ్వాక్ స్పేస్కి సంబంధించి ఈ రెండింటి గురించి మళ్ళీ అడుగుతున్నారండి. మేజ్లాక్ అనేది డిఫెన్స్ సంబంధించిన స్టాక్ సార్. డిఫెన్స్ సంబంధించిన దాంట్లో మేజ్లాకే కాదు, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటిది, లేకపోతే ఏమో డేటా ప్యాటర్న్స్ లాంటిది, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే ఉంటాయి. నిన్న మాత్రం కొంచెం కరెక్షన్ లో భాగంగానే కొంచెం స్లైట్లీ బేరిష్ అయినప్పటికీ కూడా మార్కెట్ లో కొంచెం టేకాఫ్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రైల్వేలో కూడా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్బిఎన్ఎల్ కానీ, ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఈ రెండు కూడా మీకు ఎప్పుడు కరెక్షన్ జరిగినా ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎంటర్ అన్నట్టుగా మీరు ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కానీ, అదేవిధంగా ఎస్పెషల్లీ మనం ఏదైతే మేజ్లాక్ తో పాటుగా హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా మనం చాలా లో లెవెల్లోనే మనం 2500 3000 రేంజ్ లో చెప్పాము. ఈ రోజు 5000 రూపీస్ నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా అక్యుములేట్ చేయగలిగితే మంచి ఆర్డర్, ఆల్రెడీ 20,000 కోట్ల ఆర్డర్ పైప్ లైన్ లో మనకి రన్నింగ్ లో ఉన్నది. హెచ్ఎల్ గురించి నిన్న కూడా న్యూస్ వచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మనం ఏదైతే నోటిఫై చేసి చెప్పామో అవన్నీ కూడా ఇప్పుడు అపోలో సిస్టమ్స్, అపోలో మైక్రో సిస్టమ్స్ 100 రూపీస్ దగ్గర మనం చెప్పి ఈ రోజు 115, ఈ రోజు కూడా 5% ప్లస్ లో నడుస్తుంది. అంటే ఇంత డౌన్ మార్కెట్ లో కూడా. అదేవిధంగా మేజ్డాక్ కూడా ఇంత డౌన్ మార్కెట్ లో కూడా ఒక 3% ప్లస్ లో నడుస్తుంది. నిన్న కొంచెం కరెక్షన్ జరిగినప్పటికీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఎంట్రీ అన్నట్టుగా ఎంట్రీ అవ్వచ్చు. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ కానీ, అదేవిధంగా పిఎన్సి ఇన్ఫ్రా కానీ, బీడిఎల్ కానీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అది కూడా మంచి ఎంట్రీ లెవెల్ అయితే ఎక్స్ట్రాడినరీగా మనం 900-800 రూపీస్ అయితే తీసుకుంటే ఈ రోజున 1500 రూపీస్, 1600 రూపీస్ నడుస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, అదేవిధంగా బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బిఎల్ కూడా మంచి ప్రైస్ 300 రూపీస్ లోను మంచి ఇంట్రెస్టింగ్ ప్రైస్ లో కూడా, అట్రాక్టివ్ ప్రైస్ లో కూడా ఉంది. కాబట్టి ఇలాంటి హోల్డ్ చేసుకుని ఒక 3 months నుంచి 6 months కానీ హోల్డ్ చేయగలిగితే మీకు 25% 30% వరకు రిటర్న్ రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఎందుకంటే దీని యొక్క ప్రీవియస్ రికార్డ్స్ చూసే మనం చెప్తున్నాం ఇది. ప్లస్ దీంట్లో ఆర్డర్ అలాగే ఉన్నది, వర్క్స్ కూడా అలాగే ఉన్నాయి, క్వార్టర్ రిజల్ట్ కూడా ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది సార్. రైట్. అలాగే అంటే ఆ రెండు ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఈరోజు రికమెండేషన్స్లోకి వెళ్తే కనుక యాక్సిస్, హెచ్సిఎల్, అలాగే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ అలోకైండ్ అండ్ ఆర్కే ఫోర్షి 5. యాక్సిస్ బ్యాంక్ ఈ రోజున మార్కెట్ లో కొంచెం ఆల్రెడీ మనం చెప్పుకున్న బ్యాంకింగ్ సెక్టర్ లో కొంచెం పాజిటివ్ ఉన్న 2-3 బ్యాంకులు చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కూడా 1200 పైన మనకి ఏ రేట్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ సార్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏదైతే లాస్ట్ మార్చ్ నుంచి కూడా మార్చి, ఏప్రిల్, మే 3 months కూడా ఏదైతే 1650 or 1700 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ జరిగి 1300 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇప్పుడు 1350 పైన ఇప్పుడు 1400 నడుస్తుంది. 1350 స్టాప్ లాస్ ఒక 50 రూపాయలు మీరు స్టాప్ లాస్ గా మెయింటైన్ చేయగలిగితే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. మళ్ళీ అగైన్ ఇది 1700 మళ్ళీ క్రాస్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. అలాగే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే ఒక టేకాఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏదైతే 1700 పైన మార్కెట్ లో ఏ ప్రైస్ తీసుకున్నా సరే మీరు ఒక 1650, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ గా పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 3 months, ఒక 2 months, 3 months వరకు వెయిట్ చేయగలిగితే
దీంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ వచ్చేప్పటికి అలోక్ ఇండస్ట్రీస్. అలోక్ ఇండస్ట్రీస్ ఏదైతే లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక స్తబ్దంగా కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ నడిచిన తర్వాత ఇక్కడ ఏదైతే ₹26 దగ్గర మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ₹35 నుంచి ₹37 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒక 20% నుంచి 25%. అందుకు దాన్ని రికమెండ్ చేయడం జరిగింది సార్. అండ్ ఆర్కే ఫోర్జ్ సార్. ఆర్కే ఫోర్జ్ ఆర్కే ఫోర్జ్ కూడా యాక్చువల్గా మల్టిపుల్ బ్రేక్అవుట్స్ తీసుకుని ఛానల్ తర్వాత డిసెంబర్ తర్వాత ఏదైతే 800 పైన మార్కెట్ సస్టైన్ అవడం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి 800 830 మధ్యలో మార్కెట్ లో ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఉన్నా సరే మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. సో ఈరోజు రికమెండేషన్కి సంబంధించి అలాగే టాక్ ఆఫ్ ది స్టాక్గా ఈరోజు మనం ఏది చెప్పగలం? టాక్ ఆఫ్ ద స్టాక్ గా సియుపి ఏదైతే మనకి సిటీ యూనియన్ బ్యాంక్ మనం టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్తున్నాం సార్. ఈ రోజున మార్కెట్ లో కొంచెం అది మంచి ప్రైస్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాంట్లో మనకి ఒక బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం ఈ రోజున ఆ మార్కెట్ లో ఒక టాక్ ఆఫ్ ద స్టాక్ గా కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మనం ₹160 దగ్గర రికమెండ్ చేస్తాం ఈ రోజున ప్రజెంట్ ₹162 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్. అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. అంటే కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆటోమొబైల్కి సంబంధించి టాటా మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. యాక్చువల్లీ టాటా మోటార్స్ అనేది ఎవర్ గ్రీన్ స్టాక్ సార్. అంటే ఇక్కడ కొద్ది రోజుల తర్వాత కన్సాలిడేషన్ లో ఉన్నది ఇది. దీనికి ఇంకా బ్రేక్అవుట్ అయితే మనం ఇంకా మన ఐడెంటిఫై అవట్లేదు. వెరీ వెరీ షార్ట్లీ మీకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ₹984 నడుస్తుంది. ఏదైతే 1000+ లో మార్కెట్ కానీ సస్టైన్ అవుతే మళ్ళీ ఒక ర్యాలీ ఏదైతే ₹650 దగ్గర నుంచి లాస్ట్ నవంబర్ లో ఏదైతే ఒక ర్యాలీ వచ్చి ₹1000 వరకు వెళ్ళిందో అటువంటి ర్యాలీ మళ్ళీ కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నది. 1000+ లో 1000 అండ్ 1010+ లో మార్కెట్ సస్టైన్ అవుతే మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. మరొక స్టాక్ ఐషర్ మోటార్స్ అండి. ఐషర్ మోటార్స్ ఐషర్ మోటార్స్ ఇంకా ఎవర్ గ్రీన్ స్టాక్ మనకి ఆటోమొబైల్ సెక్టర్ లో మనం చూసుకున్న దాంట్లో ఏదైతే ఐషర్ మోటార్స్ లో ఏదైతే ఎన్ఫీల్డ్ అన్నది గేమ్ చేంజింగ్ పాయింట్ దగ్గర ఎన్ఫీల్డ్ ఏదైతే మామూలు రెగ్యులర్ మోడల్ నుంచి ఎలక్ట్రానిక్ మోడల్ లోకి వచ్చిందో అప్పటి నుంచి దాని యొక్క సేల్ కూడా బాగా ఇంప్రూవ్ అవడం. దీంట్లో కూడా 4-వీలర్ సెక్షన్ కూడా ఏదైతే కమర్షియల్ వెహికల్స్ సెక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవడం దీంట్లో ఐషర్ మోటార్స్ కి బాగా కలిసి వచ్చే అంశాలు. వీటితో పాటుగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంది. 4000 యాక్చువల్ గా లాస్ట్ మనం ఏప్రిల్ లోనే మనం దీన్ని ₹4000 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ 4800 నడుస్తుంది సార్. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మంచి లైఫ్ ఉన్నటువంటి స్టాక్ గా చెప్పుకోవచ్చు. రైట్. ఇక అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ హిండాల్కో వీటి గురించి అడుగుతున్నాను. అంటే సిమెంట్ రంగంలో రారాజు కింద చెప్పుకోవచ్చు అల్ట్రాటెక్ సిమెంట్. మనం ₹10,000 దగ్గర రీసెంట్ గా కూడా మనం ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం బై చేయమని చెప్పాము. 10,000 దగ్గర ఎగ్జాక్ట్ గా 10,000 అండ్ 10,300 దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ ₹11,000 11,200 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే సిమెంట్ ఇండస్ట్రీస్ అన్ని ఒక వైపు ఆల్టర్నేట్ సిమెంట్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. దీని యొక్క క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రోగ్రెస్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రోగ్రెస్ కానీ సిమెంట్ ఇండస్ట్రీలో దీనికి మ్యాచ్ అయ్యే ఒక్కొక్క ఇండస్ట్రీ కూడా మనం చూపించడం అంత మంచి కంపెనీ. కొంచెం ప్రైస్ విషయంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తే మన పర్సెంటేజ్ ప్రకారమే గ్రోత్ కాబట్టి హ్యాపీగా బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హిండాల్కో అండి. హిండాల్కో మెటల్ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. హిండాల్కో కూడా లాస్ట్ మనకి జస్ట్ ఏదైతే ఏప్రిల్ బిగినింగ్ లోనే మనం దీన్ని ఏదైతే 550 or 535 దగ్గర నుంచి మనం దీన్ని రికమెండ్ చేస్తానే ఉన్నాం. ఆల్మోస్ట్ 700 వరకు వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ లో ఉంది. ఇప్పుడు కరెక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే 650 నడుస్తుందో 680 పైన కానీ మార్కెట్ క్లోజ్ అవుతే మార్కెట్ లో కొంచెం ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళాలకైతే మంచి అవకాశం అయితే ఉంది. ప్లస్ ఎవర్ గ్రీన్ స్టాక్ ఇలాంటి స్టాక్స్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ అండి. అలాగే ఇంకా అంటే ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి ఓఎన్జీసీ బీపీసీఎల్ ఎన్నిటి గురించి అడుగుతున్నారండి. ఓఎన్జీసీ బీపీసీఎల్ ఓఎన్జీసీ ఏదైతే మనకి పబ్లిక్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో గతంలో అయితే గవర్నమెంట్ సెక్టర్ దానికి సంబంధించి పెద్ద మూవ్మెంట్ ఇచ్చే కాదు కాబట్టి మనం కూడా పెద్ద రికమెండ్ చేసేవాళ్ళు కాదు. కానీ నవంబర్ లో మనకి ఏదైతే ఒక ₹175 180 దగ్గర మూవ్మెంట్ ఇచ్చి 290 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో పెరగడం అనేది మనం కళ్ళ ముందే చూసాం. ఇది 4-5 నెలల్లోనూ మళ్ళీ దాంట్లో మార్కెట్ లో ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చిన కరెక్షన్ లో భాగంగా కరెక్షన్ అయిన తర్వాత ₹270 దగ్గర ప్రజెంట్ దగ్గర నడుస్తుంది. ఫ్రెష్ గా తీసుకున్న వాళ్ళు అయితే అప్పుడే ఎంటర్ అవుతుందనే చెప్తున్నాం. ఇది 290 పైనే అయితేనే కొంచెం మార్కెట్ లో స్పీడ్ కి వెళ్ళే అవకాశం. అదర్వైజ్ ఇక్కడ నెల 2 నెలలు ఇక్కడే
మార్కెట్లో కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అలాగే ఆ, మిగిలిన అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ బ్రిటానియా. యా అదాని ఎంటర్ప్రైజెస్ అన్నది మనకి మామూలుగా ఇది కొంచెం అంటే హై వాలటాలిటీతో కూడుకున్న స్టాక్ కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ ఇది ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉంటుంది మార్కెట్లోను. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మంచి రిజల్ట్ తోనే నడుస్తుంది అదాని ఎంటర్ప్రైజ్ కానీ ఇవి. అదాని దాంట్లో అయితే మనం రికమెండ్ చేసే అదాని పోర్టు, అదాని విల్మారు, అదేవిధంగా అదాని గ్రీన్, ఇవి వీటికంటూ ఒక పర్టికులర్ బిజినెస్. అదాని విల్మార్కు సంబంధించిన ఆయిల్ సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ సంబంధించినటువంటి అద్భుతమైన బిజినెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. అదాని పోర్ట్స్ కూడా పోర్ట్స్ సంబంధించిన బిజినెస్ లో ఒక దానికి ఒక స్టాండర్డైజ్డ్ ఇన్కమ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అదాని గ్రీన్ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో అదాని గ్రీన్ కూడా అద్భుతంగా నడుస్తున్నటువంటి కంపెనీ. అలాంటి అదాని గ్రూప్స్ లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రిటానియా ఫుడ్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది. ప్లస్ ఎవ్రీ ఇయర్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ అన్నది. దీంట్లో మనకి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కిందకి వస్తుంది కాబట్టి మనకి హ్యాపీగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఈ రోజు నిఫ్టీ సారికి సంబంధించి మనకు వచ్చినట్టయితే రెగ్యులర్ గా మనకి ఏదైతే ఒక కరెక్షన్ జరగడానికి ఒక అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకున్నామో, ఈ రోజు కూడా ఏదైతే 500 బిలో మార్కెట్ అయితే సస్టైన్ అవుతే ఈ రోజు రేపు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్ కి. ఏదైతే 480 కింద కూడా మార్కెట్ లో ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ స్టేబుల్ అవ్వచ్చు. దీని కిందకైనా మార్కెట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ నిన్నట్లాగానే కొంచెం పాజిటివ్ గా ఉండేటట్టుగానే మార్కెట్ నిఫ్టీ ఒక 30 పాయింట్స్ మైనస్ ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్తబ్దంగానే కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ 51,800 వరకు వెళ్ళిన తర్వాత ఈ రోజు చూసుకుంటే 51,350 ఉన్నది. ఇది 51,000 బ్రేక్ చేసి కానీ మార్కెట్ లోపలికి వస్తే 51,000 నుంచి లోపలికి వస్తే మాత్రం మార్కెట్ అయితే ఒక ఇండికేషన్ ఒక 2,000 నుంచి ఒక 5,000 పాయింట్ వరకు కరెక్షన్ జరగడానికి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 2,000 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి అయితే సరే మనకు ఒక 1 వీక్ 2 వీక్స్ లో మనకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్ లో బాగా వరకోవచ్చు, టెక్నికల్ కరెక్షన్ ఉండొచ్చు, లేదా ఓవర్ బాట్ ఉండొచ్చు. ఏదైనా కూడా మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి అయితే ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో మాత్రం కొంచెం ఆచితూచి చూడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే ఇంకా కూడా అంటే కోల్ ఇండియా అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి గ్రాసిమ్ గురించి. గ్రాసిమ్ ఏదైతే ఇది గ్రాసిమ్ దానికి సంబంధించిన దాంట్లో మల్టిపుల్ వేస్ లో మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకు అందులో బాగా బాటమ్ అవుట్ అయిన తర్వాత టేకప్ అవడం 2,400 రూపాయల దగ్గర నుంచి మార్కెట్ లో బాటమ్ అవుట్ అయిన తర్వాత టేకప్ అవడం ఇది ఇంకా మార్కెట్ లో మంచి స్కోప్ అయితే ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కి మార్కెట్ లో ఏదైతే ఇక్కడ నుంచి టేకప్ తీసుకుంటే మళ్ళీ 2,500 నుంచి 2,600 వరకు కూడా మళ్ళీ 200 నుంచి 300 పాయింట్లు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా దీని న్యూస్ అయితే జరుగుతుంది. అండ్ కోల్ ఇండియా సార్. కోల్ ఇండియా ఇయర్ లో నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ లో కోల్ ఇండియా కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఏదైతే లాస్ట్ కొద్ది రోజులుగా కొంచెం స్తబ్దంగా అయితే మనకి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం మనకి లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక 200 రూపాయలు ఉన్నటువంటి స్టాక్ ఇది, 230 రూపాయలు 200 రూపాయల స్టాక్ ఇది 500 రూపాయల వరకు కూడా మనం జస్ట్ విత్ 6 to 7 months లో వెళ్ళడం చూసాము. అక్కడ నుంచి టెక్నికల్ గా మార్కెట్ లో ఏదైతే ఎలక్షన్ టైంలో కరెక్షన్ జరిగినప్పుడు ఏదైతే జరిగిందో అక్కడ నుంచి కొంచెం కోలుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. 470 ఉంది. 500 పైన మళ్ళీ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే టీసీఎస్ ఇంకా అండ్ ఏషియన్ పెయింట్స్ అండి. టీసీఎస్ ఐటీ సంబంధించిన స్టాక్ ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో ఎంట్రీ అయితే ప్రస్తుతానికి లేదు. కొద్ది రోజులు స్తబ్దంగా ఉన్నది మార్కెట్ లోను. ఇలాంటి స్టాక్స్ లో కొంచెం మార్కెట్ లో కొంచెం ఎంట్రీ ఇవ్వడానికి అయితే వెయిట్ చేయడం అన్నదే మంచిది. ఒకటి ఏషియన్ పెయింట్స్ అండి. ఏషియన్ పెయింట్స్ కూడా కొంచెం ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ లో ఇది టేకప్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం మార్కెట్ లో కొంచెం స్టాగ్ అయి కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్స్ ఇవి. ఇలాంటి వాటిలో మన ఎంట్రీ కొంచెం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే బెటర్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ మారుతి అయితే సర్చ్ చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. మారుతి మళ్ళీ నిన్న కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. మారుతి మళ్ళీ టేకప్ తీసుకుంటుంది. ఈ రోజు కూడా ఆటోమొబైల్ దాంట్లో మారుతి కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుంది. మంచి ప్రాఫిట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది.
అలాంటి స్టాక్స్ లో కూడా మనకి ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కంపోనెంట్స్ అండ్ ఆటోమొబైల్ యాక్సరీస్ కంపెనీస్ లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఏదైతే రికమెండ్ చేస్తామో మనం ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్ లో ఈ రోజు కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నదంటే అందులో బ్యాంకింగ్ సెక్టార్ కొంచెం ఫస్ట్ ఫేజ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఈ రోజున ఏదైతే మనకి సిటీ యూనియన్ బ్యాంక్ మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ కూడా ఈ రోజు మార్కెట్ లో టేకప్ తీసుకుని కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మెటల్ దానికి సంబంధించిన అయితే జిందాల్ స్టీల్ ఏదైతే 1000 రూపీస్ పైన జిందాల్ స్టీల్ సస్టైన్ అవుతే మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి